ఇక్కడ కనిపిస్తున్న ఈ మహిళను చూసారా? ఈమె ఒక ముస్లిం మహిళ అయినా కూడా 20 కంటే ఎక్కువ ముస్లిం దేశాల్లో యోగాను ఇంట్రడ్యూస్ చేయగలిగింది. ఈమె స్టోరీ వింటే మీకు ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. ఈమె పేరు నోఫ్ మరువాయి. 1980లో సౌదీ అరేబియాలోని ఒక ముస్లిం ఫ్యామిలీలో పుట్టింది. సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లల యావరేజ్ వెయిట్ 3 కేజీల వరకు ఉంటుంది. కానీ ఈమె బరువు 1 కేజీ కూడా లేదు. ఎందుకంటే ఈమె పుట్టినప్పుడే తన శరీరంలో సిస్టమిక్ లూపస్ అనే వ్యాధి ఉంది. దాంతో ఈమె శరీరంలోని భాగాలన్నీ మెల్లమెల్లగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఈమెకు 17 ఏళ్ల వయసు వచ్చినప్పుడు డాక్టర్లు అన్ని రకాల టెస్టులు చేసి నువ్వు ఇంకా కొన్ని సంవత్సరాలు మాత్రమే బతుకుతావు అని క్లియర్గా చెప్పేశారు. ఈమె నాన్నగారు కూడా యోగా గురించి తెలుసుకుని దానికి సంబంధించిన ఒక బుక్ని ఈమెకు ఇచ్చారు. ఆ బుక్లో ఏదైతే రాసి ఉందో నోస్ దాన్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఈమె యోగా గురించి మరింత డీప్గా తెలుసుకోవడానికి ఇండియాకు వచ్చింది. ఈమె కేరళలోని ఒక ఆయుర్వేదిక్ సెంటర్లో 3 సంవత్సరాల వరకు పంచకర్మ, యోగా అండ్ థెరపీస్ తీసుకుంది. బై ద వే ఎయిమ్స్ డాక్టర్ల సూపర్విజన్లోనే ఈమె ఈ థెరపీస్ని తీసుకుంది. మీరు నమ్మరు, ప్రపంచంలో ఎక్కడా క్యూర్ కానీ ఈమె హెల్త్ ఇష్యూ భారత్లో యోగా వల్ల క్యూర్ అయింది. ఈ విషయం తెలుసుకున్న సౌదీ గవర్నమెంట్, ముస్లిం గవర్నమెంట్ అయినప్పటికీ యోగాను నేషనల్ స్పోర్ట్గా రికగ్నైజ్ చేసింది. అండ్ ఈమె ఒక ఫెడరేషన్ని ఏర్పాటు చేసి దాదాపు 20 కన్నా ఎక్కువ ముస్లిం దేశాల్లో ఈ యోగా బెనిఫిట్ని ఇప్పుడు అందజేస్తుంది. సౌదీ అరేబియాలో 10,000 కన్నా ఎక్కువ మంది జీవితాల్ని ఈమె యోగాను ఉపయోగించి బెటర్ చేసింది. అందులో అనేక మంది సౌదీ రాయల్ ఫ్యామిలీకి చెందిన మెంబర్స్ కూడా ఉన్నారు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ యోగా. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.